అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటబ్బా అశు వాళ్ళ స్కూల్ చూపిస్తుంది ప్లస్ అశుని చూపిస్తుంది, వినాయక చవితి శుభాకాంక్షలు అంటుంది ఏంటా అని ఆలోచిస్తున్నారా? మా ఇంటి వినాయకుడు ముచ్చట్లు ఇవన్నీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. సో అశు వాళ్ళ స్కూల్లో వినాయకుడిని ఇచ్చారనమాట. సో మేము ఇంకా అప్పటికి కొనలేదు, సరే ఎలాగో ఇచ్చారు కదా దాన్నే నేను డెకరేట్ చేస్తా అని అశు అందనమాట. సో తత్వ స్కూల్ వాళ్ళు ఇలా చిన్న స్కూల్ అంటే ప్లే స్కూల్ వాళ్ళకి వినాయకుల్ని స్పాన్సర్ చేశారంట ప్రమోషన్ కిందకి. సో మేము ప్రతిసారి మట్టి వినాయకుడినే కొంటాము, మట్టి వినాయకుడిని తీసుకొచ్చి లైట్గా కలర్స్ అనేది వేస్తాము. సో ఈసారి అశు నేనే వేస్తా అంటే సరే అని చెప్పాను. దాన్ని ఎలా వేయాలి ఏంటి అనేది నన్ను గైడ్ చేయ మమ్మీ, తర్వాత నేను స్లోగా నీట్గానే వేస్తాను అని చెప్పింది. బట్ నాకు టెన్షన్ అయింది, ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేది ఎలా పడితే అలా వేయొద్దు కదా. బట్ చాలా బాగానే వేసింది. ఎలా వేసిందో మీరు కూడా కంప్లీట్ వీడియో చూసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను చెప్పినట్టు వేసిందనమాట అశు తల్లి కలర్స్ స్లోగా. యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఏదైనా పెయింట్ ఏమంటే ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంది. ఓవర్ ఎగ్జైట్ అయిపోయి పక్కనకి కొంచెం ఇక్కడ పెట్టే ప్లేస్లో పక్కకు మూవ్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వేసింది. దేవుడిది కదా, ఎవరికైనా సరే దేవుడిది భక్తి ఉంటుంది కదా. సో అలా నీట్గా స్లోగా మంచిగా వేసిందనమాట. ఫస్ట్ మేము పంచకి బ్రౌన్ కలర్ అని అనుకున్నాము, బట్ బ్రౌన్ అంత సూట్ అవ్వట్లేదు మమ్మీ, నాకు నచ్చలేదు అంటే సరే నేను నీకు నచ్చింది అంటే బ్లూ వేసింది. చాలా చక్కగా నీట్గా స్లోగా చెప్పినట్టు వేసింది. చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా ఇలా మట్టి వినాయకుడిని తెస్తారా, లేకపోతే ఎలాంటి వినాయకుడిని తెస్తారు, ఏంటి మీ వినాయక చవితి ముచ్చట్లేంటో నాకు కామెంట్ చేయండి. సో ఓవరాల్గా మా గణేశుడు వినాయక చవితికి రెడీ అయిపోయాడు. అశు తల్లి బాగా వేసింది కదా. సో చెప్పినట్టు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.